ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈ యొక్క దేవి నవరాత్రుల్లో నీకు అదృష్టం కలిసి వస్తుంది తల్లి. సాక్షాత్ అమ్మవారి రూపంలో నీకు అదృష్టం రాబోతుంది తల్లి. మరి ఈ దసరా అనేది పూర్తయ్యే లోపు నీకు ఒక మంచి శుభవార్తనైతే వింటావు తల్లి. మరి నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఆ యొక్క తల్లి అనుగ్రహం ఉంటే సమస్తము నీకు సిద్ధిస్తుంది తల్లి. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఎప్పుడు కూడా మరవద్దు. ఆ యొక్క భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అంటే నమ్మకం, శ్రద్ధ, భక్తి ఎంతో అవసరం. ఇవి ఉంటే నువ్వు ఎన్ని వ్రతాలు చేయనవసరం, ఏ వ్రతాలు కూడా చేయనవసరం లేదు. భక్తి, విశ్వాసం చాలా ముఖ్యం తల్లి. భగవంతుని పట్ల ఎవరైతే ఇవి ఉంచుకుంటారో వారి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ భగవంతుడు చూసుకుంటాడు. మరి ఎప్పుడైనా సరే ఏదైనా సరే కష్టం వస్తే భగవంతుని ముందు కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ మన సమస్యలు మనం పంచుకుంటూ ఉంటాం. మరి అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా పంచుకుంటూ ఉంటే ఆ యొక్క భగవంతుడు ఎంత సంతోషిస్తాడో అది ఒక్కసారి ముందుగానే సంతోషించి ఇస్తారో వారిలో భగవంతుడే ముందుంటారు. మరి ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఏ సమయంలో నా బిడ్డ ఏ విధంగా ఉంటాడు అన్నది. కష్టం వస్తే చూస్తాడు, సంతోషం వచ్చినా చూస్తాడు, కానీ కష్టంలో మాత్రమే భక్తులను భగవంతుడు కనిపిస్తాడు. మరి ఆ సమయంలో ఏది చేయాలన్నా సరే సిద్ధంగా ఉంటారు. అందుకే మనిషి మానవత్వంగా బ్రతకాలి. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయడానికైనా సరే సిద్ధపడతారు. మరి ఈ రోజున కష్టం తీరిపోతే బాగుండు అని మాత్రమే ఆలోచిస్తారు, కానీ ఆ యొక్క కష్టం ఎందుకు వచ్చింది, మరి ఏ విధంగా మొదలైంది అనేది కాస్త కూర్చుని ఒక్కసారి ఆలోచిస్తే ఆ యొక్క కష్టానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కానీ దాని గురించి మనం మర్చిపోతాం. ఎవరో ఏదో అన్నారని బాధపడిపోతూ ఉంటాం. మరి వారు నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అంటే నీలో కూడా ఏదో ఒక లోపం ఉందనే కదా నువ్వు అనుకోవాలి. మరి ఆ భగవంతుడు ఆ విధంగానే కదా నీకు ఆ శిక్ష వేసాడని చెప్పి అనుకోవచ్చు కదా. మరి నువ్వు దాన్ని అనుభవిస్తేనే కదా మరి ఆ యొక్క గుణపాఠం అనేది నీకు అర్థమవుతుంది. అలాగే నీ జీవితంలో ఏదైనా సరే తప్పు జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటే అది నీ అంతరాత్మకు ఖచ్చితంగా ముందే తెలుస్తుంది. మరి నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అని, ఎవరి వల్ల తప్పు చేస్తున్నావు, ఎవరి వల్ల నష్టపోతున్నాం, ఎవరి వల్ల ఎవరికి అన్యాయం చేస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించు. ముందు నీ అంతరాత్మకి క్షమాపణ వేడుకో. నేను ఇంకెప్పుడూ కూడా ఎలాంటి తప్పులు చెయ్యను, ఒకరికి అన్యాయం చేసి వారి యొక్క సొమ్మును నేను కాజేయను అనే ఒక గట్టిగా సంకల్పం చేసుకుని దానికి తగ్గట్టుగానే నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బందులు రావు, ఎలాంటి ఆటంకాలు రావు. నువ్వు ఒక అడుగు వేసి ఇంకొకసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను అని చెప్పేసి అని అనుకోవాలి. అలాగే పుట్టినవాడికి మరణం ఎలా తప్పదో చనిపోయిన వాడికి కూడా పుట్టుక అలా తప్పదు. మరి నువ్వు ఏమి తీసుకెళ్ళలేవు. మరి అలాంటప్పుడు ఎందుకు ఎంత పాకులాట? మరి దేనికోసం ఏడవలసిన అవసరం అయితే లేదు తల్లి. మరి ఈరోజు నీ కష్టం తీరలేదని బాధపడుతున్నావు, కానీ ఆ కష్టం తీరిపోవడానికి ఒక మార్గం ఉంది తల్లి. మరి ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పకుండా ఇది ప్రయత్నం చేయి. మరి ఈ యొక్క దసరాలో నీ జీవితం మార్పు కాబోతుంది. మరి ఈ యొక్క దసరాలో ఈ వచ్చేటువంటి అదృష్టం మాత్రం నువ్వు కాదనుకోకూడదు తల్లి. ఆ తల్లి సాక్షాత్తు అమ్మవారిని ఇంట్లో అడుగు పెడుతుంది. మరి సంపదతో రాబోతుంది. కాదని వెనక్కి పంపితే తిరిగి ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు దక్కించుకోలేవు తల్లి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నీ కోసం స్వయంగా నేనే తీసుకువచ్చాను. నువ్వు పడుతున్నటువంటి బాధని నేను అర్థం చేసుకోగలను తల్లి. మరి నువ్వు నా బిడ్డవి, ఏ కష్టాలు రాకుండా కాపాడుకోవడం నా బాధ్యత కదా తల్లి. మరి ఈ దసరా అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని నీకు పంచిపోతున్నాను. మరి నువ్వు ఈ ఆనందాన్ని శాశ్వతంగా చేసుకున్నావు అంటే నువ్వు ఏవి కూడా కోల్పోకుండా అన్నీ కూడా చాలా అనుభవిస్తావు, మంచి ఉన్నతిని సాధిస్తావు తల్లి. మరి నువ్వు రేపు పొందబోతున్న యొక్క ఆనందాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా నువ్వు పదిలంగా చేసుకోవాలి తల్లి. మరి ఇది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. అది నీతో ఉన్నంతకాలం నిన్ను ఆనందపరుస్తుంది. కానీ వచ్చిన దానిని చూసి మురిసిపోవద్దు. అహంకారం అస్సలు కూడా ఉండవద్దు తల్లి. మరి నీలో సహాయం చేసే గుణం అనేది నిండుగా ఉంది.
మరి నీ తలుపు దాకా ఎవరైనా సరే వచ్చి ఆ సహాయం అడిగితే మాత్రం నువ్వు కాదనకుండా ఇచ్చి పంపు తల్లి. ఇది ఈ సాయి వాక్కు. మరి ఎవరు మన సొంత వారు కాదు, మరి అలాగని పరాయి వారు కాదు. మరి కర్మల చేతనే బంధాలు అనేవి ఏర్పడ్డాయి. మరి నీ బంధంలో ఎవరైనా సరే కష్టం వచ్చి నీ దాకా వచ్చి నీ సహాయం గాత్రి కోరితే వారికి నువ్వు తప్పకుండా సహాయం చేయి తల్లి. అది ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి నువ్వు కష్టంలో ఉంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేయడానికి ఒక మనిషి రూపంలో రావచ్చు, లేదంటే ఒక బంధం రూపంలో రావచ్చు, లేదా అంటే ఒక జీవి రూపంలో రావచ్చు. మరి ఆయన వచ్చి నీకు సహాయాన్ని అయితే అందిస్తాడు. మరి ఈరోజు నువ్వు చేసినటువంటి సహాయమే నిన్ను రేపు కాపాడుతుంది. కర్మలు మంచివైతే నిన్ను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచుతున్నాయి. మరి అదే తల్లి, నీ తప్పు లేకున్నా సరే, నువ్వు ఎవరినైనా సరే బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం నీకు చేత కాకపోతే అది కాలమే వారిని శిక్షిస్తుంది. అంతకు మించి వేచి చూడు, అంతవరకు వేచి చూడు. మరి మౌనంగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు కూడా నీ నిశ్శబ్దంగా ఉండు తల్లి. దాగి ఉన్న సముద్రం లాంటిది మౌనం. మరి నువ్వు ఓపికతో ఉండు, అన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతాయి. ఒక గొప్ప స్థాయికి అయితే నువ్వు చేరుకుంటావు తల్లి. ఇది నీ సాయి మాట. మరి ఈ సాయి చెప్పిందే చేస్తాడు కదా. మరి ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించుకోవద్దు. నిన్ను పుట్టించినటువంటి ఆ దేవునికి నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలనేది ఒక గట్టి ప్రణాళిక అయితే ఆయనకు ఉన్నది. కాబట్టి నీ పరిస్థితి మార్చడానికి ఒక క్షణం అయితే చాలు. మరి నువ్వు ధైర్యం కోల్పోవద్దు, నిజాయితీగా బ్రతుకు, ఆ దేవుని నమ్ముకో. ఏదో ఒక సమయంలో నిన్ను ఆదుకుంటాడు. మరి తల్లి, ఏదైనా సరే పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో, కానీ భగవంతుడు మాత్రం ఆ పాప పుణ్యాలకు ఫలితం తప్పకుండా ఇస్తాడు. కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. ఎందుకు అంటే వాటి ఫలితాలను అనుభవించాల్సింది కూడా మనమే కదా తల్లి. మరి కాబట్టి ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యి. బాబా ఈరోజు నాకు కలిసి రాలేదు, నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను, మరి దీనికి పరిష్కారం ఎందుకు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నా సరే నువ్వు చూపించడం లేదు అని నువ్వు నన్ను ప్రతిసారి అడుగుతున్నావు కదా తల్లి. మరి ఈసారి నీకు ఇదే చెప్తున్నాను తల్లి. కలిసి రానప్పుడు కాలాన్ని తలవంచక తప్పదు. కానీ కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. ఋతువులు మారినట్టే ఈ భూమి ఆకాశం కలవనట్టే, అలాగే సూర్యచంద్రులు కలవనట్టే, అలాగే నీ యొక్క జీవితంలో కూడా కొన్ని తప్పకుండా మార్పులు వస్తాయి. మరి ఈరోజు కష్టం ఉండవచ్చు, కానీ తప్పకుండా కాలం మారి నీకు మంచి రోజులు తీసుకుని వస్తుంది. నీ జీవితంలో నిన్ను నవ్వుల పాలు చేసే మనుషులే ఉంటే వారికి దూరంగా ఉంచు, మౌనంగా ఉండు. ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. చూసేవారు ఏమనుకుంటారో అన్న భయంతో అస్సలు బతకవద్దు. సృష్టికర్త ఏమనుకుంటాడో అనే భయంతో నువ్వు బ్రతికితే నీ జీవితం అనేది చాలా బాగుంటుంది తల్లి. మరి మనిషిని చూసి భయపడకు, భగవంతుని చూసి భయపడు. నీ వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు, నీది కాని దాన్ని నీ వద్దకు ఎన్నడూ కూడా ఉంచుకోలేవు. నీ వద్ద ఉండాలని అనుకున్నది దాన్ని నువ్వు ఎంత పట్టుకున్నా సరే అది ఆపలేవు. మరి ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా సృష్టికర్త నిర్వహిస్తాడు. మరి ధర్మం వైపు వేసే ప్రతి అడుగు కూడా దైవ దర్శనం కంటే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నువ్వు ధర్మాన్ని నమ్ముకో, నిజాయితీగా బ్రతుకు, ఆ దైవమే నీకు తోడుగా ఉంటుంది. మరి జీవితంలో కోపం కన్నా మౌనం చాలా విలువైనది. మరి నువ్వు ఎంత మౌనంగా ఉంటే, నువ్వు ఎంత నీ కోపాన్ని అణుచుకోగలిగితే నీ జీవితం అంత ఆనందమయం అవుతుంది తల్లి. మరి మన వాళ్ళే అనుకుని మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, మన బాధలను పంచుకుంటూ ఉంటాం. చెడు కోరుకునే మంది పక్కనే ఉన్నా సరే మనకి మంచి చేసే పరమాత్ముడు ఒక్కడు ఉంటే చాలు, జీవితం అనేది చాలా బాగుంటుంది తల్లి. మరి పక్కన ఎవరైనా సరే అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా సరే మనల్ని ఏమీ కూడా చెనకలేరు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండి నీ పనులను మాత్రం చక్కబెట్టుకో తల్లి. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ వెంట రాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు కదా, మరి నీ వెంట వచ్చే మనసును ఎప్పుడు కడుగుతావు తల్లి? అలా కడిగి నీ యొక్క మనసును శుద్ధి చేసుకో. ఆ భగవంతుడు దాని యందు తిష్ట వేసి కూర్చుంటాడు. మరి ఈరోజు నేను చెప్పింది అక్షర సత్యము. మరి ముందు నీ మనసును శుద్ధి చేసుకోవడమే. అలాగే మనసే దైవం. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషిలో గుండెల్లో
ఉన్నటువంటి మానవత్వం, ఆ యొక్క మానవత్వాన్ని ఎవరైతే వెలికి తీసి ధర్మంగా నడుచుకుంటే వారి జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుంది. మరి ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు. అందరూ కూడా అవకాశవాదులే. మరి ఓపికతో శరణు వేడాలి. చివరకు నిన్ను కాపాడేది ఆ భగవంతుడు ఒక్కడే. ఎప్పటికైనా సరే పరమశాంతి ఆ భగవంతుని ముందే మనకు లభిస్తుంది. గత జన్మలో మన కర్మల సంబంధం ఉన్నవాళ్లే మనకు ఈ బంధువులుగా అయితే బిడ్డలుగా, తల్లిదండ్రులుగా అలాగే జన్మిస్తూ ఉంటారు. మరి మన చుట్టూ కూడా బంధం అనేది ఆ విధంగా ఏర్పడుతుంది. వారి వారి కర్మలు అనుసరించి వారు ప్రవర్తిస్తారు. అలా ఒక్కసారిగా తీరిపోతే వారు మన నుండి దూరం అయిపోతారు. ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. వారే మనకు బంధువులుగా, ఆత్మీయులుగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా పరిచయం ఏర్పడేలాగా ఆ యొక్క భగవంతుడు నిర్ణయిస్తాడు. మరి మనిషిలో ఎప్పుడైతే అహం అనేది తగ్గిన రోజున ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. మరి గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలిసి వస్తుంది. మరి గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండి పోవాల్సి వస్తుంది తల్లి. జీవితం అని అన్ని గుణపాఠాలు అనేది మనకు నేర్పిస్తుంది. వారి వారి వ్యక్తిత్వాన్ని బట్టి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. తల్లి, ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని మాత్రమే బాధపడుకో. కనీసం ఈ బాబా చెప్పింది తెలుసుకో. ఎందుకు అంటే నేను ఇచ్చే సందేశంలో ఏ మార్పు కూడా ఉండదు. ఈ సాయి నీ మంచి కోసమే చెబుతాడు తల్లి. నువ్వు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండాలి. ఈ అదృష్టం నీది కాబట్టి నీ కోసం ఈరోజు ఈ సందేశం వచ్చింది నీకు. మరి సాక్షాత్తు అమ్మవారి రూపంలో రాబోతుంది. మరి ఈ దసరా నుంచి మొదలుపెట్టబోయే మొత్తం కూడా జీవితం నువ్వు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అయితే చూస్తావు. మరి నిండు నూరేళ్ళు కూడా నువ్వు సౌభాగ్యంతో సుఖంగా వర్ధిల్లుతావు తల్లి. మరి రేపటి రోజున నువ్వు అనుకుంటూ ఉంటావు, బాబా నేను నిన్ను ఇన్నేసి మాటలు అంటూ నేను ఇంత నింద చేశాను, నన్ను మన్నించు అని చెప్పాను. రోజైతే నీకు తప్పకుండా వస్తుంది తల్లి. మరి నువ్వు ఈ రోజుల్లో నువ్వు లేవగానే తలంటు స్నానం చేసి ఆచరించి యొక్క ఇల్లును శుభ్రంగా రాళ్ళ ఉప్పి శుభ్రపరచుకొని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకో. కొంతమంది ముందుగానే సిద్ధం చేసుకుంటా అనేవాళ్ళు అది ఎలా అయితే అనుకుంటారో అలా విధంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు శుభ్రం చేసుకోవచ్చు. మరి ముందు రోజైనా పర్వాలేదు, అలాగే ఆ తెల్లవారైనా పర్వాలేదు. ఆ తర్వాత సూర్యుడు ఉదయించే లోపు ఆ తల్లి అనుగ్రహం కోసం కనకదార స్తోత్రం లేదు అంటే శ్రీ లలితా సహస్రనామాలు అనేవి మీరు పారాయణం చేసుకోవచ్చు. ఎవరి ఇంట్లో అయితే సౌభాగ్యంగా వర్ధిల్లాలి అని ఏ ఆడవారైతే ఇలా ప్రయత్నం చేస్తారో వారి జీవితంలో ధన ధాన్యాలకు, సంపదలకు ఎప్పుడు కూడా లోటు ఉండదు తల్లి. ఒకవేళ ఎలాంటి ప్రయత్నం చేయలేమనే వాళ్ళు కనీసం ఉదయాన్నే తెల్లవారుతూ లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం ఆచరించి ఒక చిన్న దీపం వెలిగించుకుని ఆ తల్లికి పాలు నివేదించి కొద్దిగా బెల్లం ముక్కను నివేదించి ఆ తర్వాత కూర్చుని సహస్రనామాలను వినండి. మీ ఇంట్లో ఎప్పుడైతే లలితా సహస్రనామాలు అనేవి అలాగే కనకదార స్తోత్రం ఇలాంటివి ఎప్పుడైతే ధ్వనిస్తాయో అలాంటి వారి ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎలాంటి కష్టాలు రాకుండా కూడా కాపాడుతుంది. మరి అలాగే ఆనవాయితీ ఉన్నవారు ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది పెట్టే తీరాలని మాత్రం ఎక్కడా లేదండి. మీకు అనుకూలంగా ఉంటే మాత్రం తప్పకుండా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి. ఇలా మరి రోజు కూడా ఉదయాన్నే మొత్తానికి మీరు సూర్యోదయానికి ముందే పారాయణం అనేది పూర్తి చేసుకోవాలి. మరి ఇలా పూర్తి చేసినటువంటి తర్వాత మీరు ఆ తల్లికి మంగళహారతిని ఇవ్వచ్చు. నిదానంగా కావాలంటే మీరు అన్నీ చేసుకోండి, కానీ తొందరపాటుతో పూజను మాత్రం పూర్తి చేయకండి. నిదానంగా ఓపికగా సమయం తీసుకుని చేసుకుంటే చాలా మంచిది తల్లి. మరి పూజ ఫలానా సమయంలోనే చేయాలి అని చెప్పేసి అని ఎక్కడా రాయలేదు. కాకపోతే ఉదయం చేసుకుంటే మన ఇంట్లో అదేదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు పూర్తిగా నిండుతుంది. మన ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన ఇంట్లో తొలగిపోతుంది. అలాగే కాస్త ధూపాన్ని కూడా వేయండి. ఇల్లంతా కూడా ఎప్పుడైతే సాంబ్రాణి పొగ నింపుతారో కాస్త మనసుకు రిలాక్స్డ్గా ఉంటుంది. మీ మైండ్ కూడా చాలా ఒక
కొత్త నూతనోత్సాహాన్ని నెరవేరుతూ వస్తుంది. మరి ఏ పనిలో కూడా మీరు ప్రతి పనిలో కూడా మంచి వెతుక్కోవాలి. నిలబడి బ్రతకమని రాముడు చెబితే ఏం చేసినా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో కృష్ణుడు చెప్పాడు. మరి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేసి రాముడు చెప్పాడు కాబట్టి ఆయన యొక్క సందేశాన్ని మనం తప్పకుండా పాటిస్తే ఆయన అంతటి ఒక గొప్ప ఉదారమైనటువంటి ఒక వ్యక్తిలా కాకపోయినా కానీ ధర్మాన్ని ఆచరించినందుకు అది మనల్ని కాపాడుతుంది. మరి ఇది తప్పకుండా జరుగుతుంది. అది జరగకపోయినా సరే అంతకు మించి మేలైతే జరుగుతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉంది అని చెప్పేసి నువ్వు గట్టిగా నమ్మాలి. అలాగే కనకదార స్తోత్రాన్ని అలాగే లలితా సహస్రనామాలను పారాయణం చేసి చూడండి. మీ జీవితంలో ఎన్ని మార్పులు రాకపోతే ఆ తల్లి అనుగ్రహం దొరకకపోతే అప్పుడు అడగండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పారాయణం చేయవలసింది సూర్యోదయానికంటే ముందు మీ ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టి ఉండాలి. సూర్యోదయానికంటే ముందు ఇలా ఎవరైతే ఆడవారు చేస్తారో, ఆడవారనే కాదు మగవారు కూడా, వారికి ఎప్పుడు కూడా తల్లి అనుగ్రహం ఉంటుంది. మరి ఈ దసరాకు ఆ తల్లి అనుగ్రహం కోసం నారాయణ నారాయణ గోవింద గోవింద అంటూ మీరు స్మరించినా సరే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. అలాగంటే మీరు మరి మరి చిన్న ప్రయత్నాలు ఒకరోజు మొదలు పెడతారు కదా, మరి మీరేం చేయనా పర్వాలేదు. ఇంట్లో కనీసం మీరు ఊడ్చుకుని ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం ఆచరించి పారాయణ చేయండి. ఇంతకంటే ఇంకేం చేయనవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని నమ్ముకుని ఆ పూజ అనేది చేస్తే మీకు సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. మరి ఈరోజు సాక్షాత్తు సాయినాథుడు ఈ విధంగా అమ్మవారి రూపంలో వచ్చి మీకు ఈ సందేశాన్ని ఇచ్చాడు. మరి నచ్చిన వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయగలరు. అలాగే ఈ వీడియో అందరికీ కూడా అందేలా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు మేము వస్తానండి. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.